నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమేంద్రారెడ్డి అండి. మొదటిసారి మన వీడియో చూసారు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అదేవిధంగా ఇక్కడ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా పిఐఈ బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని విడుదల చేశామండి. మరి ఈ పిఐఈ బిడ్ బ్యాంక్ పుస్తకం అనేది 2700 ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి. సో ఈ పుస్తకం ప్రతి ఒక్క అభ్యర్థికి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ పుస్తకం అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా ఏంటి సార్ మెయిన్ అంటే, మనము టెట్, ఏపీ టెట్ అక్టోబర్లో జరిగిన ప్రశ్న పత్రాలతో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నామండి. మరి ఈ పుస్తకం తీసుకునే వాళ్ళకందరికీ కూడా, అందరికీ కాదు సారీ, ఓన్లీ ఫస్ట్ 500 మెంబర్స్కి అందరికీ కూడా మరి ఎస్జిటి మరి వాళ్ళకి సంబంధించి మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేది మనం రన్ చేస్తున్నామండి. ఈ టెస్ట్ సిరీస్ బ్యాచ్ మీకు ఉచితంగా అందించడం అనేది జరుగుతుందండి. సో ఏపీ టెట్ 2024 అక్టోబర్ జరిగినటువంటి ఈ పుస్తకాన్ని తీసుకున్న వాళ్ళకి మన యాప్లో జరిగేటువంటి టెస్ట్ సిరీస్ లో మీకు ఎగ్జామ్స్ అన్ని కూడా మరి డిఎస్సి వరకు ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది. ఇంకా ఏంటి సార్ అంటే, తెలుగు వ్యాకరణ పుస్తకాన్ని, తెలుగు కంటెంట్ గ్రామర్, తెలుగు మెథడాలజీ, తెలుగు బిడ్ బ్యాంక్, సైకాలజీ బిడ్ బ్యాంక్, ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ పుస్తకాలను కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది. సార్ ఇక్కడ మనం పరిశీలించుకుంటే చాలా మందికి ప్రధానంగా చెప్పాలంటే, ఎవరైతే బాగా చదువుతున్నారో మరి ఆ ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఇది ఒక తీవ్రమైన నష్టము అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే తీవ్రమైన సమస్య అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటి సార్ ఇక్కడ అంటే, మరి ఒకే జిల్లాకి ఒకే ప్రశ్నాపత్రం నిర్వహించకపోవడం, అంటే ఒకే జిల్లాకి ఒకే రోజు పరీక్ష నిర్వహించకుండా మరి వాళ్ళ ఇష్టానుసారం ప్రభుత్వం ఇక్కడ పరీక్ష నిర్వహించడం అనేది చాలా బాధాకరం అనేది అవుతుందండి. ఎందుకు సార్ అంటే, 2018 సంవత్సరంలో మనం అందరం కూడా అనుభవించాం. ఏంటి సార్ అంటే, ఒక రోజు జరిగిన ప్రశ్నాపత్రం అనేది సులభంగా రావడం, మరొక రోజు జరిగిన ప్రశ్నాపత్రం అనేది కఠినంగా రావడం. దీనివల్ల ఏమైంది సార్ అంటే, ఎక్కువ నష్టం ఎవరికి వాటిల్లుతుంది సార్ అంటే, బాగా చదివినటువంటి అభ్యర్థికి మాత్రమే వాటిల్లుతుంది. ఇక్కడ ఎవరిని విమర్శించడం కాదమ్మా, ఎవరిని నేను నెగిటివ్ చేయడం కాదమ్మా, జస్ట్ ఇక్కడ చెబుతున్నాను. ఏంటి సార్ అంటే, ఉన్నటువంటి వాస్తవం చెప్తున్నాం. మరి ఈ వాస్తవాన్ని పరిశీలించి మనం ఏం చేయాలా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. మరి బాగా చదివేటువంటి ఈ అభ్యర్థికి కూడా 2018లో నష్టపోవడం జరిగింది. మరి ఏమి చదవని కొంతమందికి అభ్యర్థులకు క్వశ్చన్ పేపర్ ఈజీగా రావడం, బాగా చదివిన అభ్యర్థులు వాళ్ళకే మరి ఇయర్స్ కానీ నిర్వచనాలు కానీ ఇలా వచ్చి ఏ క్వశ్చన్ కూడా ప్రశ్నాపత్రంలో మరి ఆన్సర్ చేయకోకుండా అయిపోయిందండి. ఇలా చాలా మంది జాబ్ కోల్పోవడం కూడా జరిగింది. మరి అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇక్కడ 2025వ సంవత్సరంలో డిఎస్సి నిర్వహిస్తున్నారు. మరి ఈ డిఎస్సి పరీక్ష అనేది మనకి అప్పటి నిర్వహించినట్టు నిర్వహిస్తే న్యాయం జరుగుతుందా సార్ అంటే, న్యాయం అనేది జరగదమ్మా. సార్ నార్మలైజేషన్ ఉంది కదా, మరి ఏమైనా న్యాయం జరుగుతుంది కదా, మరి ఎందుకు సార్ దాని గురించి అంత చర్చ అంటే, నార్మలైజేషన్ ఉందండి, కానీ అది మనకి ఎంత పట్టుకొని దాని గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. తెలంగాణలో పరిశీలించుకుంటే, తెలంగాణ గవర్నమెంట్ మరి మొదటిసారి ఆన్లైన్లో డిఎస్సి పరీక్ష నిర్వహించినా కూడా ఎట్లా అంటే అలా ప్రశ్నాపత్రాలు నిర్వహించుకోకుండా మరి ఏం చేశారు సార్ అంటే, 2-3 జిల్లాలకి ఒకే రోజు పరీక్ష నిర్వహించేసి కొద్ది వరకు విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించి చాలా వరకు విద్యార్థులకు న్యాయం చేయడం అనేది జరిగింది. మరి మన రాష్ట్రంలో తీసుకున్నప్పుడు ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే 13 కాబట్టి మరి ఎస్జిటి వాళ్ళకందరికీ ఒక రోజు పెట్టుకుంటూ వచ్చినా కూడా ఎవరికి అన్యాయం జరుపుకోకుండా, ఒక్కొక్క జిల్లా ఒక రోజు ఎగ్జామ్ పెడితే ఎవరికి అన్యాయం జరుపుకోకుండా ఉండడం అనేది జరుగుతుందండి. సార్ నార్మలైజేషన్ అవుతుంది కదా, మరి ఏంటి సార్ సమస్య అని పరిశీలించుకుంటే ఒక చిన్న విషయం మాట్లాడుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, బాగా చదివేటువంటి ఒక స్టూడెంట్, బాగా చదివేటువంటి ఒక 500 మెంబర్స్కి ఒక రోజు ఎగ్జామ్ ఉంటుందండి. మరి ఈ బాగా చదివేటువంటి ఈ 500 మెంబర్స్కి ఒక రోజు ఎగ్జామ్ ఉంది అనుకుంటే, లేదా ఒక 5000 మందికి ఎగ్జామ్ ఉంది అనుకుంటే, మరి వీళ్ళ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది సార్ అని మనం పరిశీలించుకుంటే ఏమవుతుంది సార్ ఇక్కడ అంటే, సులభంగా వచ్చింది అనుకుందాం. మరి సులభంగా వచ్చిందంటే దాని అర్థం ఏంటి అంటే, ఎక్కువ మందికి ఎక్కువ మార్కులు వస్తాయి. ఎక్కువ మందికి ఎక్కువ మార్కులు వచ్చినాయంటే ప్రభుత్వం ఏమని నిర్ణయిస్తుంది? సో ఈ పేపర్ అనేది సులభంగా ఉంది అని నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇది పాయింట్. తర్వాత ఇక్కడ ఏంటమ్మా అంటే, నార్మల్ సాధారణంగా కానీ, బిలో యావరేజ్ కానీ, యావరేజ్ పీపుల్ ఎవరైతే విద్యార్థులు ఉంటారో మరి వీళ్ళకే అనుకోకుండా క్వశ్చన్ పేపర్ అనేది కఠినంగా వచ్చింది అనుకుందాం. మరి వీళ్ళ బయట అదృష్టమో లేదా అదృష్టమో మరి ఎంతో కొంతమంది 5000 మందో 10,000 మందో ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఆ రోజు. మరి ఆ రోజు ఎగ్జామ్ రాసేటప్పుడు వీళ్ళకు కఠినంగా వచ్చింది ఆ క్వశ్చన్ పేపర్, ఎవరికి యావరేజ్గా ఉండే వాళ్ళకి. అప్పుడు ప్రభుత్వం దృష్టిలో ఏంటి, ఈ క్వశ్చన్ పేపర్ కఠినంగా వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నారు, వీళ్ళకు మార్కులు ఎక్కించడం జరుగుతుంది.
మరి ఈ క్వశ్చన్ పేపర్ తక్కువ వచ్చింది, ఈ క్వశ్చన్ పేపర్ సులభంగా వచ్చింది కాబట్టి బాగా చదివినటువంటి అభ్యర్థి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా అతనికి ఏం చేస్తున్నారు సార్ అంటే మార్కులు తగ్గించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ కూడా చదువుకున్నటువంటి అభ్యర్థికి మాత్రమే అన్యాయం జరుగుతుందండి. అందుకోసమే మనం చేయాల్సిన అంశం ఏంటి సార్ అంటే ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో మనం ఎక్కడికి కూడా వెళ్ళకోకుండా మనకున్నటువంటి సెల్ ఫోన్, మనం ఈ సెల్ ఫోన్ ను వేరే వాటికి ఉపయోగించుకోకుండా మనకు సంబంధించి ఏదో ఒక రోజు 21 తేదీ లేదా సంథింగ్ ఏదో ఒక రోజు నిర్ణయించుకొని విద్యార్థులందరూ కూడా మీకు తోచినంత వరకు నారా లోకేష్ గారికి మెయిల్లు కానీ లేదా ట్వీట్ చేయడం కానీ జరిగితే ప్రభుత్వం పైన దీనిపైన ఎలాంటి స్పందన అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. మనం అంతా ఉంటే వాళ్ళ ప్రభుత్వం స్పందన ఉంటుందా సార్ అంటే స్పందన అవసరం లేదండి. విద్యార్థులకే అవసరం లేనప్పుడు ప్రభుత్వానికి ఏమవసరము, ప్రభుత్వ యంత్రాంగానికి ఏమవసరం అండి. సో వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఈ విధమైనటువంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన సమస్య మనమే పరిష్కరించుకోవాలి. ఇటువంటి సమయంలో మనం బయటికి వెళ్ళి అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే దానికంటే కూడా ఇంట్లో ఉన్నటువంటి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. లేదు సార్ మేము బయటికి వెళ్ళాలని కొన్ని జిల్లాల్లో డిసైడ్ అవుతున్నారండి. మరి వెళ్ళినా కూడా మీరు ఎక్కువ సమయం కేటాయించారంటే మాత్రం రోజు కేటాయిస్తే మాత్రం సమయం అనేది కిల్ అవడం అనేది జరుగుతుందండి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, డూ పాజిటివ్. నువ్వు ఎప్పుడైతే బీ పాజిటివ్ ఆలోచించి నేను ఏ విధంగా ప్రణాళికను చదవాలా, మరి ఏ విధంగా నేను డిఎస్సి ఉద్యోగం సాధించాలా అంటూ నీ ప్రణాళికను ఏర్పరచుకొని మరి పక్కన వచ్చేటువంటి ఈ మాటల్ని వినిపించుకోకుండా అంటే ఒక చెవిటి కప్ప మాదిరి నువ్వు రెడీ అయిపోయి నీ ఈ డిఎస్సి ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అలా కొనసాగించినప్పుడు మాత్రమే ఈ ఉద్యోగ తీరాన్ని నువ్వు చేయడం అనేది జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఏమైనా కూడా మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించాలమ్మా. మరి బయట వచ్చేటువంటి ఏ ఒక్క మాటను కూడా మీరు నమ్మాల్సిన అవసరం అయితే లేదు. మరి జరిగేది అందరికీ ఒకే విధంగా జరుగుతుంది. కానీ ఎక్కువ అన్యాయం జరిగేటువంటి అంశం ఏంటి సార్ అంటే ఒకే జిల్లా ఒకే పేపర్ కాబట్టి దీని గురించి నేను ప్రస్తావిస్తున్నాను. మరి టెట్ గురించి కానీ డిఎస్సీల గురించి కానీ తర్వాత మరి ఏజ్ వాటి గురించి ఏ దాని గురించి నేను మాట్లాడలేదు. మెయిన్ మాట్లాడుతున్నది ఏంటి సార్ అంటే దీని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఏజ్ విషయంలో కూడా చాలా మంది అభ్యర్థులు అయితే నష్టపోవడం జరుగుతుందండి. మరి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒకసారి పునరాలోచన చేయాలంటే మీరందరూ కూడా మీ అంతు ప్రయత్నంగా అక్కడ ట్వీట్ చేయడమా లేకుంటే నారా లోకేష్ గారు మెయిల్స్ చేయడమా లేకుంటే ఈ విధంగా చేస్తే కొద్ది వరకైనా న్యాయం అనేది జరుగుతుందండి. ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి.